ఇక్కడ చూడండి. ఇది నల్ల చెరువు కట్ట. ఇప్పుడు కొత్తగా బిఆర్ అంబేద్కర్ నల్ల చెరువు ట్యాంక్ బండ్ అని నామకరణం చేసిండ్రు. అంటే ఒక ఆర్చ్ పెట్టి కొత్తగా ఇక్కడ బిఆర్ అంబేద్కర్ నల్ల చెరువు కట్ట అని. ఇందాక చూశారు కదా ఆ బోర్డు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నల్ల చెరువు ట్యాంక్ బండ్ అని. అయితే నేనేం చెప్తున్నా అంటే, ఇది నల్ల చెరువు. ఇది గతంలో నుంచి ఎప్పుడో తాత ముత్తాతల నుంచి వనపర్తి పుట్టినప్పటి నుంచి ఇక్కడ రాజాగారు చెరువు దోయించిండ్రు. దీనికి నల్ల చెరువు అని నామకరణం కూడా చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నల్ల చెరువు కట్ట అని చెప్పి అక్కడ బోర్డులో మెన్షన్ చేసిండ్రు. అక్కడ జిమ్ము కానీ, ఇక్కడ జెంట్స్ జిమ్ కానీ, చిల్డ్రన్స్ కానీ, ఉమెన్స్ కానీ, అక్కడల్లా నల్ల చెరువు బిఆర్ అంబేద్కర్ నల్ల చెరువు కట్ట అని మెన్షన్ చేసిండ్రు. కొత్తగా నామకరణం ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నల్ల చెరువు కట్ట అని ఉంది. నల్ల చెరువు అని అంటే సంబంధించి ఏమొస్తుంది? తెలుగు వాళ్ళకి వస్తుంది, మత్స్యకారులకు వస్తుంది. ఈ మత్స్యకారుల జీవన విధానం ఈ చెరువుతో ముడిపడి ఉంటుంది. ఈ చెరువుతో ముడిపడి ఉన్నప్పుడు మత్స్యకారులకు సంబంధించిన పేరు ఏదైనా పెట్టవచ్చు. మత్స్యకారుల నల్ల చెరువు కట్ట, లేదా ఇక్కడ కొత్తగా గంగమ్మ గుడి అని కడుతున్నారు, గంగమ్మ నల్ల చెరువు కట్ట అని చెప్పి పెట్టవచ్చు. లేదా మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్వతంత్రం కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు పోరాటం చేసిన ఒక మత్స్యకారుడైన పండుగల సాయన్న పేరు కూడా పెట్టి పండుగల సాయన్న నల్ల చెరువు కట్ట ట్యాంక్ బండ్ అని కూడా పెట్టవచ్చు. ఇలా కాకుండా ఇప్పుడు కొత్తగా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు? నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఇలా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మత్స్యకారులకు ఉన్నది ఒకే ఒక గుర్తింపు ఇది వనపర్తిలో. మీరు ఈ గుర్తింపుని ఎందుకు తీసేయాలనుకుంటున్నారు? మాకు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మేము ఏ దానికి కూడా మేము వెళ్ళట్లేదు, మాకు ఆడ కొత్తగా పేరు పెట్టండి, కొత్తగా మాకు ఈ క్రియేట్ చేయండి అని ఏం అడుగుతలేం కదా. మళ్ళీ ఉన్న గుర్తింపును మాకున్న గుర్తింపును మీరు ఎందుకు తీసేయాలనుకుంటున్నారు? అంబేద్కర్ గారికి దేశంలో ఎక్కడ పోయినా వీధికో పేరు ఉంది, ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి. మాకున్నది ఇది ఒక్కటే కదా. దీన్ని ఎందుకు మీరు తీసేయాలనుకుంటున్నారు? దీని పేరు ఎందుకు మార్చాలనుకుంటున్నారు? అంటే మాకున్న ఒక గుర్తింపును కూడా మీరు తీసేయకండి. దీనికి నేను ఇందాక సూచించినట్లు పండుగల సాయన్న నల్ల చెరువు కట్ట అని పెడతారా, గంగమ్మ గుడిని నల్ల చెరువు కట్ట అని పెడతారా అనేది మేఘారెడ్డి గారు చేస్తారా, కలెక్టర్ గారు చేస్తారా, ఈ యొక్క ప్రభుత్వం నుంచి జీవో ఇచ్చిండ్రా, ఏం చేసిండ్రా అనేది మీరు మా మా మనోభావాలు కూడా గౌరవించండి. మేము ఎవరు కావు. నేను ఇది నా సొంత ఒపీనియన్. ఎందుకంటే నేను ఒక కులానికి ప్రతినిధిగా వర్క్ చేసిన కాబట్టి కొంతమంది ఈ విషయాన్ని రేజ్ చేసిండ్రు. అన్నా ఇట్లా జరుగుతుంది ఎట్లా అన్నా అని చేసిండ్రు. వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను. నేను రాజకీయ పార్టీలో ఉన్నా కానీ ఇది ఏ సంబంధం లేదు. ఇది నా సొంతంగా నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఇది ఎవరికి సంబంధం లేదు. నా కుల తరపున, నా కుల బంధువుల తరపున మా యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మేము ఈ యొక్క పాయింట్ రేజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. దీనికి మీరు గౌరవించి మీరు మా ఒక మత్స్యకారులకు ఈ ఉన్న గుర్తింపును మాకు ఇట్లనే పెట్టాలి. మేము ఊరు ఉన్నప్పటి నుంచి అనేక చెరువులు, కుంటలు అన్ని దాంట్లో మేము చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మేము ఏ చెరువు కూడా మత్స్యకారులకు సంబంధించి ఎన్నడూ కూడా పేర్లు పెట్టుకోలేదు. ఇప్పుడు పేర్లు వచ్చినప్పుడు ఆ మార్చే విధానాన్ని మాకు అనుకూలంగా పెట్టండి, మత్స్యకారులను గౌరవించంగా పెట్టండి, మా మనోభావాలను గుర్తించే విధంగా పెట్టండి. నేను ఇప్పుడు అక్కడ మీరు ఏమన్నా అంటే అక్కడ గుడి కడుతున్నాం కదా, మీకు సంబంధించి గంగమ్మ గుడి అని అంటారు. గుడి నిర్మించండి. ఆ గుడిలో ప్రధానంగా శివాలయం నిర్మించి శివాలయం పక్కన గంగమ్మను ప్రతిష్ఠించండి. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క జనాలు కూడా దర్శించుకునే వీలు ఉంటుంది. కాబట్టి మీరు ఓన్లీ గంగమ్మ గుడి అని నిర్మిస్తేనంటే అది ఒక కులానికి సంబంధించిన గుడి అనే విధంగా ఎవరు కూడా ఈ గుడికి రారు, దర్శించుకోరు. కాబట్టి ప్రధానంగా శివాలయం పెట్టండి. ఎందుకంటే గంగకు గంగకు అధిపతి శివుడే కదా. కాబట్టి ఆయనని శివాలయంగా నిర్మించి ప్రధానంగా తర్వాత మీరు గంగమ్మ గుడి నిర్మించండి. మేము దీనికేం మీకు కాదంటలేము. గుడి నిర్మించడం మంచిదే. కాకపోతే ఈ యొక్క గుర్తింపును మీరు ఉన్న ఒక వనపర్తిలో ఉన్న మత్స్యకారులకు ఉన్న నీటితో ముడిపడి ఉన్న జీవనాన్ని మీరు అట్లా కూడా మీరు ఆ గుర్తింపుని తీసేస్తానంటే మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. సంఘాల వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు.
తమ్ముడు ఏంది ఇట్లా జరుగుతుంది, అన్న ఏంది ఇట్లా జరుగుతుంది, మనకున్న గుర్తింపు మనకు రద్దయిపోతుంది, మనం అన్ని రంగాల్లో కూడా విఫలమైపోతున్నాం అని చెప్పి ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. కాబట్టి మీరు మత్స్యకారులను, మా తెలుగు వాళ్ళను గుర్తించి ఈ నీటితో అనుబంధం ఉన్న మత్స్యకారులను, ఈ నీటికి సంబంధించిన, ఈ వృత్తికి సంబంధించిన పేరు పెట్టడం వల్ల మీరు మమ్మల్ని గౌరవించినట్లుంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ ఈ యొక్క ప్రతిపాదనను మీరు స్వీకరిస్తారని, ఈ ప్రతిపాదనను తీసుకొచ్చి మా మనోభావాలు గౌరవిస్తారని, మాకున్న గుర్తింపును ఇంకింత పెంచి మమ్మల్ని గౌరవిస్తారని కోరుకుంటున్నాను మత్స్యకారులందరి తరఫున. కాబట్టి మీరు ఈ యొక్క గుర్తింపును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను.